రైతులకు ఇచ్చిన రుణమాఫీ హామీని నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు కాంగ్రెస్ నేతలు. 2 లక్షల రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానని సవాల్ విసిరిన హరీష్ రావు అమరవీరుల స్తూపం వద్ద ముక్కు నేలకు రాయాలని కాంగ్రెస్ నాయకులు కైలాష్ నేత డిమాండ్ చేశారు. గతంలో అనేక హామీలు ఇచ్చి విస్మరించిన బీఆర్ఎస్ కాంగ్రెస్ కు ప్రజలు అధికారాన్ని కట్టబెట్టారని తెలిపారు. ఇచ్చిన హామీలన్నిటినీ అమలు చేస్తున్నా అంటున్న టీపీసీసీ అధికార ప్రతినిధి కైలాష్ నేతతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. మీద అధికార ప్రతిపక్షాల నడుమ మాటల యుద్ధం నడుస్తూ ఉంది. దాంట్లో భాగంగానే ప్రతి సవాలు కూడా విసురుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం అమరవీరుల స్తూపం వద్ద సీఎం రేవంత్ రెడ్డికి రుణమాఫీ చేస్తున్నందుకు పాలాభిషేకం నిర్వహిస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు. ప్రస్తుతం మనతో పాటు పొన్న కైలాష్ నేత ఉన్నారు. సార్, ఏంటి హరీష్ రావు టార్గెట్గా చేసి కూడా కామెంట్ చేస్తూ ఉన్నారు, విమర్శలు చేస్తూ ఉన్నారు. వాళ్ళ దుకాణం ఎప్పుడూ ఖాళీ అయిపోయింది. హరీష్ రావు పెద్ద టార్గెట్ కాదు. ఈ రాష్ట్రంలో 4 కోట్ల మంది ప్రజలకు ఆ రోజు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో వరంగల్లో రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగినటువంటి ఏదైతే ప్రజల మేనిఫెస్టోగా రైతులకు 2 లక్షల రుణమాఫీ అని చెప్పి ఈరోజు భారతదేశంలో 70 సంవత్సరాలు దాటిన తర్వాత ఏ ఒక్క రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు. అది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో అప్పుల రాష్ట్రంగా మిగిలిచిపోయినటువంటి కేసీఆర్ పాలనలో విసుగు చెంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి రైతులకు ఇలా ఉపశమనం కలిగించినందుకు వారికి 2 చేతులు జోడించి నమస్కరిస్తున్నా. ఎందుకంటే ఆకలి, పేదరికం, దారిద్ర్యంతో స్వరాష్ట్రం అనేది నిధులు, నీళ్లు, నియామకాలు అనే పేరుతోటి ఈ రాష్ట్రం వచ్చింది. కానీ కేసీఆర్ కుటుంబానికి నిధులు వచ్చినాయి, నీళ్లు వాళ్ళ పొలాలకు వచ్చినాయి, నియామకాలు వాళ్ళ కుటుంబానికి అయింది. కానీ ఇవాళ నిజమైనటువంటి తెలంగాణ ఆత్మగౌరవాన్ని మరి ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులకు ఓదార్చేటువంటి కన్నీళ్లు దూర్చే కార్యక్రమాన్ని మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నందుకు వారికి ధన్యవాదాలు. నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకురు, 50 మంది ఎంపీటీసీలు, సర్పంచులు ఆత్మహత్యలు చేసుకురు. నీ కాలంలో మిగిలింది ఏంది? బొచ్చ, చిప్ప, ఇంటికో చిప్ప ఇచ్చిరు తప్ప. కాబట్టి ఇది తెలంగాణ ప్రజలు అర్థం చేసుకురు. ఇవాళ నిన్న తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల అంటే మొదట దఫాగా 6,000 కోట్లతోటి 6,009 కోట్లతోటి 15 లక్షల మంది రైతులకు, ఆ తర్వాత 1,50,000, ఆ తర్వాత 2 లక్షలు ఆగస్టు చివరి మాసం వరకు తప్పకుండా ఈ రాష్ట్రంలో ఉండబడే 75 లక్షల మంది రైతుల ఖాతాలో 2 లక్షలు వేసి మాట నిలుపుకున్నందుకు వారికి 2 చేతులు జోడించి నమస్కరిస్తున్నా. ముక్కు నేలకు రాయాలని మీరంటా ఉన్నారు. మాకు పదవులకు రాజీనామా చేయడం మాకు కొత్త కాదు. సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గతంలో అనేక సవాళ్లు విసిరారు. కొడంగల్లో ఓడిపోతే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నారు. అలాగే తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా రాజీనామా చేయకుండా పారిపోయినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి అంటూ కూడా హాట్ కామెంట్ చేస్తూ ఉన్నారు హరీష్ రావు గారు. నేను ఒక మాట మనవి చేస్తా ఉన్నా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అనేకమైనటువంటి ఉద్యమకారులని, విద్యార్థి నాయకులని, బడుగులని, బలహీన వర్గాలని, రైతులను బేడీలేసినటువంటి నువ్వు ఇవాళ మొసలు కన్నీరు గారిస్తే ఎవరు నమ్మరు. ఎందుకంటే ఇది ప్రజాప్రభుత్వంగా ఏర్పడి వచ్చినటువంటి 7 నెలల్లో మీరు చేసినటువంటి అప్పులకే దాదాపు 49,000 కోట్ల రూపాయలు కట్టడం జరిగింది. 30,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. రైతులకు సంబంధించి ఎలక్షన్ అడ్డం వచ్చింది, లేకపోతే ఈ పాటి కార్యక్రమం పూర్తయ్యేది. ఆ రైతుల కన్నీళ్లు తుడిచేటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి గారు. ఒక రైతు కుటుంబంలో పుట్టినటువంటి, పేదరికం నుంచి వచ్చినటువంటి మా నాయకుడు. మా ప్రజల ఆకాంక్షలు తెలుసు, నిరుద్యోగుల ఆకాంక్షలు తెలుసు, మహిళల ఆకాంక్షలు తెలుసు. కాబట్టి బస్సు ఫ్రీగా ఇచ్చిరు, గ్యాస్ ఫ్రీగా ఇచ్చినాము, 5 లక్షల ఇల్లు కట్టే కార్యక్రమం, డబల్ బెడ్రూమ్ అని చెప్పి నువ్వు కోటగోడలు నిర్మించుకున్నటువంటి నువ్వు ఇవాళ హరీష్ రావు మరి ఏ ముఖం పెట్టుకొని ఇవాళ తెలంగాణ ప్రజల ముందుకు వస్తావు. కాబట్టి తొండి మాటలు వేస్తూ, అబద్ధాలు ఆడుతూ, నాటకాలు ఆడుతూ, సురభి నాటక కళామండలి వారు ఏ రకంగా అయితే చిరుతలు పట్టుకొని భజన చేయాలనో అటువంటి భజన చేయవలసిందే తప్ప తెలంగాణలో నీకు స్థానం లేదు. అందుకే నీ దాంట్లోకించి దుకాణం ఖాళీ అవుతుంది. ఇప్పుడు బీఆర్ఎస్ భవనం టూలెట్ బోర్డుకు పోతుంది తప్ప తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడినటువంటి చరిత్ర మీది కాదు. తెలంగాణ ప్రజల కోసం పనిచేసినటువంటి మీ పార్టీ కాదు, నీ కుటుంబం కోసం, నీ బిడ్డ కోసం పనిచేసిన కేసీఆర్ నీ కొడుకు ముఖ్యమంత్రిని చేయాలన్న ఆలోచన లిక్కర్ స్కామ్లో ఉంటే మరి కేంద్రానికి బీజేపీకి పన్ను కట్టి ఇడిపించడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఇది తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోరు. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతున్నట్టు ఎవరు చూడాలని అనుకుంటున్నట. కాబట్టి ప్రజలు గమనించరు. అందుకే 13 స్థానాలలో మీకు బొందబెట్టిరు. పార్లమెంట్ ఎన్నికల్లో రాబోయే రోజుల్లో తెలంగాణ నుంచి బీచానం ఎత్తవలసిందే బీఆర్ఎస్ పార్టీ. ఇది ఓవరాల్గా అమరవీరుల స్తూపం వద్ద జరుగుతున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డికి రుణమాఫీ చేశారు కాబట్టి పాలాభిషేకం చేస్తూ ఉన్నారు. రైతులకు ఇచ్చినటువంటి మాటను అమలు చేసే దిశగా కాంగ్రెస్ సర్కార్ ఆలోచిస్తూ ఉంది. కాంగ్రెస్ అంటేనే రైతు పక్షపాతి అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీంతో పాటుగానే రాబోయే రోజుల్లో 5 ఏళ్ల పాటు తమకు మ్యాండేట్ ఇచ్చారని, ఆ 5 ఏళ్ల కాలంలోనే ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల అమలు చేస్తామంటూ కూడా చెప్తా ఉన్నారు. అయితే రుణమాఫీకి సంబంధించి హరీష్ రావు సవాల్ విసిరిండు. ఆ సవాల్ను మేము స్వీకరిస్తూ ఉన్నాం, దాన్ని రాజీనామా చేసి
అమరవీరుల స్తూపం వద్దకు వచ్చి ముక్కు నేలకు రాయాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా ఒకవైపు రుణమాఫీ జరుగుతున్న సమయంలోనే అధికార ప్రతిపక్షాల నడుమ ఈ యొక్క ప్రతి సవాళ్ళు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ అఖిల్తో రాజు, స్వతంత్ర టీవీ.